హలో అస్సలాం వాలేకుం నమస్తే. ఒక పేదవాడికి నువ్వు గుర్తిస్తే దేవుడు నిన్ను గుర్తిస్తాడు. చెప్పటానికి మాటలు కాదు, చెప్పటానికి ఇది స్వార్థంగా ఎన్నో కోతలు కోస్తారు. కానీ చేతల్లో చేసి చూపెట్టండి. ఎవరైనా సరే, దేశ నాయకులైనా, దేశ ప్రజలైనా, పెద్దవారైనా, సేవకులైనా, సంఘంలో పెద్దవారైనా, విశ్వాసులైనా, పేదవాడు నా అనేవాడు బయటవాడు. ఏ కుల భేదము కూడా చూడకండి. పెద్ద పెద్దగా కోతలు కోస్తారు కొందరైతే. కోతలు కొయ్యటం కాదు, ఒక తోటి మానవుడికి మనవాడులాగా చూసుకోండి. ఒక పేదవాడికి సహాయము చేసే గుణము మీలో ఉంచుకోండి. చాలామంది ఈ మధ్యలో అసలు మీడియా అందరూ కూడా వాళ్ళే ఉన్నారు. ధర్మాన్ని కాపాడాలి, హిందూ ధర్మం అంటారు. కానీ అసలు హిందూ ధర్మం అనేది ఎక్కడ ఉంది ఈ లోకంలో? 3 ధర్మాలు కూడా దేవుడి. ఒక ధర్మమేం పుట్టలేదే లోకంలో. కానీ ఒక్కటి గమనించాలి, ఆ ధర్మాలు కాపాడేవాళ్ళు ఇన్ని జరుగుతున్నా వాళ్ళ దగ్గరికి పోయి ఏదన్నా సహాయం చేశారా? ఒక పేదవాడికి ఒక ముద్ద అన్నం పెట్టారా? వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోవటాలు, కుల భేదాలకి రెచ్చగొట్టాలు, తగాదలు గొడవలకి దారి చేయటాలు. ఎవ్వరు అయినా నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, ఎవరైతే అలాగా ముందుకు వచ్చి పాటిస్తుంటారో వాళ్ళు మెప్పు పొందటానికే. మెప్పు అంటే నోరు జారిన వాడు మెప్పు పొందుతాడు, ఆ మాటలు నమ్మిన వాడు మోసపోతాడు. ఎంత స్వార్థమండి! ప్రశాంతంగా ఉన్న దేశంలో పాడు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక హిందూ కొట్లోనే కొనుక్కోవాలి, హిందూ కాడనే ఉండాలి అన్నారు. మరి రైతు పండించింది రైతే తింటే ఆయనకి లాభం ఎక్కడ వస్తుంది? సడన్గా ఆయనకి ఏదన్నా జబ్బు రావచ్చు, అక్కడ హిందూ డాక్టర్ ఉండలేడు, అప్పుడు ఆయన ప్రాణం కోల్పోవాలనా? సమాజం అంటేనే దేవుడు అంటేనే సమాజము. ఎవరైతే అందరినీ ప్రేమిస్తారో ఆయనే దేవుడు బిడ్డలు. ఇట్లా రచ్చగొట్టే వాళ్ళు దేవుడు బిడ్డలు కాదు. ప్రతి బిడ్డ కూడా ఆడబిడ్డే, ప్రతి వారు కూడా మగబిడ్డే. అందరితో కలిసి ఉంటాము సమాజం. ఇది చాలా తప్పు అని ముందుకు నడిచి ఏదైనా తప్పు చేసేటప్పుడు అది తప్పు అని తెలుసుకుంటారు వాళ్ళు. ఇలాంటి మాటలకి మీరు ఎవరు లోబడకండి, మళ్ళీ తప్పు పనులు చేయకండి. ఎందుకంటే దేవుడు పైన ఒకడున్నాడు, ఆయన క్షమించడు. ఈ లోకంలో ఎవరికన్నా ఏదన్నా హాని చేయాలనుకుంటే పైన ఉండవాడు క్షమించడు. అర్థం చేసుకోవాలి, అందరూ కలిసి ఉండాలి. ఒక హిందువు అయినా, ఒక ముస్లిమ్స్ అయినా, ఒక క్రిస్టియన్స్ అయినా సమాధానంగా జాగ్రత్త కలిగి, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ఆ భగవంతుడికి తెలుసు. ఒకరు తీసేయాలని, ఒకరు ఉంచాలని ఈ కోరికలు ఎవరు కోరకండి. భగవంతుడు ప్రయాసము లేకపోతే అక్కడ ఏది జరగదు. జాగ్రత్త కలిగి ఉండండి, జాగ్రత్త కలిగి జీవించండి, జాగ్రత్త కలిగి మాట్లాడండి, జాగ్రత్త కలిగి ఉండండి. ఒక మాట మీరు జారినప్పుడు యువతల వాడు కూడా జారుతారనేది గుర్తుపెట్టుకోండి.
అవతల వాడు కత్తి చూపించినప్పుడు యువతల వాడు కూడా కత్తి చూపిస్తాడని అర్థం చేసుకోండి. అవతల వాడు ఒక దెబ్బ కొట్టినప్పుడు యువతల వాడు కూడా 2 దెబ్బలు కొడతాడని గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా భగవంతుడికి నమ్మారు కాబట్టి వాళ్ళు ముందుకు రావట్లేదు, రెచ్చగొడుతున్నా కూడా వాళ్ళు కూడా బయటికి రావట్లేదంటే సమాజం అంటే దేవుడు, దేవుడు అంటేనే సమాజం. తప్పు చేసిన వాడికి శిక్ష దేవుడు ఎలాగైనా పెడతాడు. తప్పుగా మాట్లాడిన వాడికి దేవుడు శిక్ష ఎలాగైనా పెడతాడు. మానవత్వం చూపి ఒక 20 మందికో నెలమో ఒక 100 మందికో అన్నం పెట్టింది చూపి, ఆకలి తీర్చింది చూపి, నువ్వు ఒక 10 మందికి సాయం చేసింది చూపి, నువ్వు రాసుకోవటం, నువ్వు తిరగటం, మీడియాలు పెట్టుకోవటం, నువ్వే గొప్పగా అందరినీ రండి అని దండం పెట్టడం, అందరినీ గొడవలు పెట్టడం, నువ్వు మెప్పు పొందటం, వీళ్ళందరూ పాపం కూడి ఆ భగవంతుడు వచ్చి వీళ్ళకి శాపం పెట్టాలని. చాలా జాగ్రత్త కలిగి మాట్లాడుకోవాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి జీవించాలి. ఎవరైనా సరే ఇవన్నీ ఖాళీ మాటలు. పైన భగవంతుడికి నమ్మండి, పూజించుకోండి, దండాలు పెట్టుకోండి, ప్రార్థన చేయండి, నమాజ్ చదవండి, హాయిగా ఉండండి. దేశంలో అందరి కొరకు ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా, తండ్రి, నీ చిత్తం, నీ నడక, నీ ఆలోచన, నీ హృదయము, నీ సమాధానము, నీ తగ్గింపు అందరినీ కూడా ఇవ్వటానికి సహాయము దయచేయండి. పాడి పంటలు, ఉద్యోగాలు, చదువులు, జ్ఞానం, మంచి గర్భఫలం ఇచ్చిన వారికి మీరు దీవించండి. నీ నామంలోనే ఘనపరచండి. అయ్యా యేసయ్యా, ప్రతి దేశాన్ని కాపాడండి, ప్రతి కుటుంబాలకు నడవండి, మీరే ఆశీర్వదించండి, మీరే ఘనపరచండి, మీరే సహాయము దయచి యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం.